దీని యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వాస్తవంగా రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946న ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ అనేది 1946 జూన్ జూలైలలో ఏర్పాటయ్యింది. అదేవిధంగా లార్డ్ వేవెల్, ఆనాడు భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ వేవెల్ యొక్క సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్ 46లో జూన్ జూలైలో ఏర్పాటైన మొదటి సమావేశం మాత్రం 9 డిసెంబర్ 1946న పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో లార్డ్ వేవెల్ యొక్క సూచనను అనుసరించి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్గా ఒక సభ లేక ఒక పరిషత్ కావచ్చు, సభ కావచ్చు, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశానికి ఖచ్చితంగా ఒకరు అధ్యక్షత వహించాలి. మరి ఎవరు అధ్యక్షత వహించాలి అన్నప్పుడు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అత్యంత సీనియర్ సభ్యుడైనటువంటి రాజ్యాంగ పరిషత్తులో అత్యంత సీనియర్ సభ్యుడైనటువంటి డాక్టర్ సచ్చిదానంద సిన్హా వీరు తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. సో రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మరి సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షులుగా ఎందుకు పనిచేశారంటే ఆయననే తాత్కాలిక అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవటానికి గల కారణం ఏమిటంటే ఆయన సభలో సీనియర్ సభ్యుడు కాబట్టి. మరి ఇతని పేరుని ఎవరు సూచించినారు అంటే జేబి కృపలాని వీరి యొక్క పేరుని సూచించటం జరిగింది. మరి జేబి కృపలాని ఎందుకు సూచించాడు? జేబి కృపలానికి ఏంటి ప్రత్యేకత అంటే ఆనాటి రాజ్యాంగ పరిషత్తు నడపటంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటిది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎక్కువ మంది సభ్యులు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన సభ్యులే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే దేశ విభజన కంటే పూర్వం రాజ్యాంగ పరిషత్తులో ఐఎన్సి సభ్యుల సంఖ్య దీంట్లో ఐఎన్సి సభ్యుల సంఖ్య ఆల్మోస్ట్ 67% ఉంటే దేశ విభజన జరిగిన తర్వాత అంటే 1947 తర్వాత ఐఎన్సి యొక్క సభ్యుల సంఖ్య 80% పైగా పెరిగింది. అందువల్ల రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ మంది సభ్యుల సంఖ్యను కలిగి ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి జేబి కృపలాని అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ మంది సభ్యులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వారి తరపున డాక్టర్ సచ్చిదానంద సిన్హా పేరుని జేబి కృపలాని రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా సూచిస్తే దాదాపుగా రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో ఈయన పేరుని అంగీకరించటం జరిగింది. మరి సచ్చిదానంద సిన్హా పేరుని ఎందుకు తీసుకున్నారంటే రాజ్యాంగ పరిషత్తులో ఆయన సీనియర్ సభ్యుడు కాబట్టి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది. ఒక సీనియర్ సభ్యుడిని మరి రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసుకునేటటువంటి పద్ధతిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకున్నాము. ఫ్రాన్స్ అనే దేశం నుంచి తీసుకున్నాము. సో ఫ్రాన్స్లో ముఖ్యంగా 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చినప్పుడు ఆ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎస్టేట్ జనరల్ సమావేశం అయ్యేటప్పుడు దానికి అధ్యక్షుడు లేకపోతే ఆ టెన్నిస్ కోర్టు శపథం చేసేటప్పుడు ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎస్టేట్ జనరల్స్ సమావేశం అయ్యేటప్పుడు అధ్యక్షులుగా ఆ మొత్తం ఎస్టేట్ జనరల్లో ఉన్న సభ్యుల్లో అత్యంత సీనియర్ సభ్యుడిని ఆనాడు ఫ్రాన్స్ దేశంలో అధ్యక్షునిగా తాత్కాలిక అధ్యక్షునిగా ఎంపిక చేసుకున్నారు. మరి భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా మరి 9 డిసెంబర్ అనేది భారతదేశ చరిత్రలో ఒక చాలా కీలకమైన చారిత్రాత్మకమైన సంఘటన కాబట్టి
ఈ రాజ్యాంగ పరిషత్ అనేది ఈ దేశానికి ఒక ముఖ్యమైన దృఢమైనటువంటి ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించాలనే మహోన్నతమైనటువంటి ఒక చారిత్రక ఘట్టాన్ని రాయాలని అనుకుంది కాబట్టి ఆ టైంలో దీనికి కూడా అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆయన పేరును సూచించిన వ్యక్తి జేబీ కృపలాని. సచ్చిదానంద సిన్హా పేరును ఎందుకు సూచించినారంటే ఆయన సభలో సీనియర్ సభ్యుడు కాబట్టి. మరి ఈ ఈ సాంప్రదాయాన్ని ఈ పద్ధతిని భారతదేశం ఎక్కడి నుంచి తీసుకుందంటే ఫ్రాన్స్ నుంచి తీసుకోవటం జరిగింది. అయితే మరి ఒక సీనియర్ సభ్యున్ని ఇలా తాత్కాలికంగా ఎంపిక చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా నొక్కి వక్కానించి మరీ చెప్పాల్సి వస్తుందంటే ఈ పద్ధతిని ఇప్పుడు కూడా మనం పాటిస్తున్నాం కాబట్టి, ఈ పద్ధతిని ఈరోజు కూడా మనం పాటిస్తున్నాం కాబట్టి, ఏ విషయం దేంట్లో పాటిస్తున్నాం అంటే మీరు గుర్తుంచుకోండి, లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత ఈ లోక్సభకు తాత్కాలిక అధ్యక్షత వహించే వ్యక్తిని ప్రోటెమ్ స్పీకర్గా పేర్కొంటారు. ప్రోటెమ్ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్గా. అలాగే మన విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా విధానసభకు ఒక ప్రోటెమ్ స్పీకర్ని తీసుకోవటం జరుగుతుంది. మరి ప్రోటెమ్ స్పీకర్గా ఎవరుంటారు, ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు మరి మీ అందరికీ ఐడియా ఉండాలి. అంటే ప్రోటెమ్ స్పీకర్ని ఎంపిక చేసుకునేటటువంటి సందర్భంలో లోక్సభకు మొదటి ప్రోటెమ్ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి జీవి మావలంకర్. జీవి మావలంకరే మనకు మొదటి ప్రోటెమ్ స్పీకర్గా పనిచేయటం జరిగింది. అలాగే మరి విధానసభకు సంబంధించినంత వరకు ఎన్నికలు జరిగిన తర్వాత విధానసభలో అత్యంత సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ సభ్యుడినే ప్రోటెమ్ స్పీకర్గా గవర్నరు నియామకం చేస్తాడు. కేంద్రంలోనైతే రాష్ట్రపతి నియామకం చేస్తారు, రాష్ట్రంలోనైతే గవర్నర్ నియమిస్తారు. ఎవరిని? ఆ సభకు ఎన్నికైన సభ్యులలో సీనియర్ సభ్యుడిని ప్రోటెమ్ స్పీకర్గా నియమిస్తారు. సీనియర్ సభ్యుని ప్రోటెమ్ స్పీకర్గా నియమిస్తాం. ఈ సీనియర్ సభ్యుని ప్రోటెమ్ స్పీకర్గా నియమించే అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అని అంటే సచ్చిదానంద సిన్హా ఫ్రాన్స్ నుంచే తీసుకోవటం జరిగింది. ప్రోటెమ్ స్పీకర్ అనే పద్ధతిని మనం ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకున్నాం. దాన్ని మొదట ఎప్పుడు అమలు పరిచినామంటే రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగినప్పుడు దీన్ని అమలు పరిచినాం. ఇప్పుడు కూడా దాన్ని ఏ విషయంలో ఫాలో అవుతున్నాం, ఎక్కడ మనం దాన్ని అనుసరిస్తున్నాం అన్నప్పుడు ప్రోటెమ్ స్పీకర్ని నియమించేటప్పుడు, ప్రోటెమ్ స్పీకర్ అనగా తాత్కాలిక స్పీకర్. తాత్కాలిక స్పీకర్గా ఎవరు నియమిస్తారు అంటే ఈ సభకి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ సభ్యున్ని లోక్సభకు ప్రోటెమ్ స్పీకర్గా నియమిస్తారు. విధానసభకి ఎన్నికైనటువంటి సీనియర్ సభ్యున్నే ప్రోటెమ్ స్పీకర్గా నియామకం చేస్తారు. కాబట్టి ఇది మనకు ఇప్పటికీ కూడా భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి ఒక రాజ్యాంగ సాంప్రదాయం. ఇది రాజ్యాంగాలు ఎక్కడ రాసి లేదు, బట్ ఇది ఒక సాంప్రదాయంగా మనం పాటిస్తున్నాం. అందుకోసమే సచ్చిదానంద సిన్హా యొక్క పేరుని మనం దృష్టి అందించుకోవాలి. అలాగే ఈ సచ్చిదానంద సిన్హా యాక్చువల్గా రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి మొదటగా చేసిన వ్యక్తి కూడా సచ్చిదానంద సిన్హానే. ఈయన మొదటి ప్రసంగం చేస్తూ మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈయన ఒక మాట అంటాడు. చైనా, ఆస్ట్రేలియా అనేక దేశాల నుంచి భారతదేశానికి వాళ్ళు కొన్ని సందేశాలు పంపుతారు. ఆ సందేశాలు చదివిన తర్వాత సచ్చిదానంద సిన్హా ఒక ఉపన్యాసం చేస్తూ ఒక మాట అంటాడు. నేను చాలా వయోవృద్ధుడిని అయిపోయాను. వయోవృద్ధుణ్ణి అంటే డాక్టర్లు నన్ను మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోమని చెప్పారు. నేను ట్యాబ్లెట్లు వేసుకుంటే నేను నిద్రపోతాను. కాబట్టి మధ్యాహ్నం పూట నేను సమావేశానికి హాజరు కాలేను అని ఆయన ఓపెన్గా చెప్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక ఉపాధ్యక్షులుగా ఫ్రాంక్ ఆంతోనీని ఏర్పాటు చేసుకోవడం. ఫ్రాంక్ ఆంతోనీ భారతదేశంలో ఉన్నటువంటి
యూరోపియన్స్, ముఖ్యంగా ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఫ్రాంక్ ఆంటోనీ. ఇతన్ని రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది 9వ తేదీన మొదటి సమావేశం జరిగినప్పుడు ఈ ఏర్పాటు చేసుకున్నాం. మరి వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి వరకు అధ్యక్షత వహించినారు అంటే 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ వరకు అధ్యక్షత వహించినారు. వహించిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్ సంబంధించినటువంటి నిర్మాణం లోపట శాశ్వతంగా అంటే రాజ్యాంగ పరిషత్తుకు జనరల్గా అంటే రెగ్యులర్గా సాధారణంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వీళ్ళందరినీ ఎంపిక చేసుకోవటం జరిగింది. రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుగా నియమింపబడినటువంటి వ్యక్తి, సలహాదారుగా ఎంపిక చేసుకోబడినటువంటి వ్యక్తి బిఎన్ రావు, బెనగల్ నరసింహరావు. ఈ బెనగల్ నరసింహరావుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే, ఈయన రాజ్యాంగ పరిషత్కు సలహాదారుగా పనిచేసినాడు. యాక్చువల్గా ఆ కాలంలో అంటే 1946-47 ఆ ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి న్యాయపరమైన మేధావుల్లో, న్యాయ పరిజ్ఞానం కలిగినటువంటి న్యాయ కోవిదుల్లో అత్యంత కీలక పాత్ర పోషించే వ్యక్తి బిఎన్ రావు. కాబట్టి అతన్ని రాజ్యాంగ పరిషత్కు సలహాదారుగా ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి. తర్వాత రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షులుగా అంటే చైర్మన్గా ఎవరు ఉండాలన్నప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి గమనించాల్సినటువంటి అంశం అని అంటే, బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క పేరుని కూడా అధ్యక్షులుగా అంటే ప్రతిపాదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే జేబీ కృపలాని. ఇక్కడ మరి రాజ్యాంగ పరిషత్తులో మరి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అనేక మంది ప్రముఖులు ఉన్నప్పుడు జేబీ కృపలాని మాత్రమే ఎందుకు సూచించాడంటే మళ్ళీ ఆన్సర్ అదే. ఏంటది? రాజ్యాంగ పరిషత్తులో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది. ఆ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడు అప్పుడు ఎవరయ్యా అంటే జేబీ కృపలాని. కాబట్టి ఈయన పేరును కూడా సూచించటం జరిగింది. ఆ తర్వాత దీనికి ఉపాధ్యక్షులుగా ఏర్పాటు చేసుకోబడిన వ్యక్తి డాక్టర్ హెచ్సి ముఖర్జీ కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి వ్యక్తి కార్యదర్శిగా హెచ్విఆర్ అయ్యంగార్ కాగా, ముఖ్య లేఖకుడిగా ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తి ఎస్ఎన్ ముఖర్జీ. ఇది రాజ్యాంగ పరిషత్ యొక్క కూర్పు. అంటే మొదటిసారి సమావేశమైనప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా, అదేవిధంగా తాత్కాలిక ఉపాధ్యక్షులు ఫ్రాంక్ ఆంటోనీ. 11వ తేదీన రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సాధారణ అధ్యక్షులుగా ఎంపికైన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా ఎంపికైనటువంటి హెచ్సి ముఖర్జీ, అదేవిధంగా కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్, ముఖ్య లేఖకుడు ఎస్ఎన్ ముఖర్జీ. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు న్యాయ సలహాదారుగా ఎంపిక చేసుకోబడినటువంటి వ్యక్తి బెనగల్ నరసింహరావు. ఈ బెనగల్ నరసింహరావుకు కొన్ని అంటే ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉన్నాయి. ఈయన ముఖ్యమైన న్యాయ నిపుణుడు. ఒకటి, నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం యొక్క చిత్తుప్రతిని, డ్రాఫ్ట్ని, మొదటి డ్రాఫ్ట్ను తయారు చేసిన వ్యక్తి కూడా ఇతనే. అంతేకాకుండా మరి ప్రపంచ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతుందో ది హేగులో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానానికి భారతదేశం నుంచి అంటే న్యాయమూర్తిగా, ఆ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి వ్యక్తి కూడా బిఎన్ రావే. అంటే బిఎన్ రావు ప్రముఖ న్యాయ నిపుణుడు, భారత రాజ్యాంగ పరిషత్కు సలహాదారు, అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మొదటి చిత్తు ప్రతిని, డ్రాఫ్ట్ను తయారు చేసినటువంటి వ్యక్తి కూడా బిఎన్ రావే. అంతేకాకుండా అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు కూడా బిఎన్ రావే. అది ఆయన ప్రత్యేకత. సో ఇలా ఏర్పాటు చేశారు.
ఇలా ఏర్పాటు చేసి మరి రాజ్యాంగ పరిషత్తు తన పని తాను చేసుకుంటూ పోతున్న క్రమంలో రాజ్యాంగ పరిషత్ సంబంధించిన ఒక వ్యక్తి రోజు సాయంత్రం పూట ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఆయన రోజు అక్కడ ఏం మాట్లాడటం లేదు. రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఒక్క మాట మాట్లాడటం లేదు. కానీ రాజ్యాంగ పరిషత్ సమావేశం అయిపోయిన తర్వాత సాయంత్రం మాత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులపైన వారి పని విధానం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం జరిగింది. అలా విమర్శలు చేస్తున్నటువంటి టైంలో, రకరకాల విమర్శలు చేస్తున్నటువంటి టైంలో ఎవరో ఒకరు మరి సర్దార్ పటేల్కు, నెహ్రూకు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరికీ కూడా ఒక సలహా ఇచ్చాడట. ఏమని అంటే, ఆ విమర్శిస్తున్నటువంటి వ్యక్తికి కూడా రాజ్యాంగ పరిషత్తులో ఏదైనా ఒక బాధ్యత కేటాయించినట్లయితే బాగుంటుంది అని చెప్పి ఎవరో సలహా ఇచ్చారట. ఇవ్వగానే ఆయనని మరొక ఉపాధ్యక్షులుగా ఏర్పాటు చేయటం జరిగింది. మరొక ఉపాధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తే వీటి కృష్ణమాచారి. ఈయనని రెండవ ఉపాధ్యక్షులుగా అంటే మరొక ఉపాధ్యక్షులుగా ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహిస్తే ఒట్టు. అంటే ఆయన ఎప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించలేదు. పైగా రాజ్యాంగ పరిషత్తులో అత్యంత కీలకంగా పనిచేశాడు. ఇది రాజ్యాంగ పరిషత్ సంబంధించినటువంటి కూర్పు. అంటే మీకు దీనిపైన అంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు, నిర్మాణం, దాని పని విధానానికి సంబంధించిన అంశాలను పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటిపైన కూడా మనకంటూ ఒక క్లారిటీ ఉండాల్సి ఉంటుంది. తాత్కాలిక అధ్యక్షులు అంటే ఎవరంటే సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి కూడా అతనే. మరి రాజ్యాంగ పరిషత్తు పని పూర్తయిన తర్వాత ఉపన్యాసం చేసిన వ్యక్తి అంటే ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. చివరి ఉపన్యాసం చేసింది రాజేంద్ర ప్రసాద్, మొదటి ఉపన్యాసం చేసింది మాత్రం సచ్చిదానంద సిన్హా. మరి సచ్చిదానంద సిన్హాని ఎందుకు తాత్కాలిక ఉపాధ్యక్షులుగా తీసుకున్నామంటే ఆయన సీనియర్ సభ్యుడు కాబట్టి. దాన్ని ఇప్పుడు ఎక్కడ పాటిస్తున్నామంటే ప్రోటెన్ స్పీకర్ని నియమించేటప్పుడు అదే పద్ధతిని పాటిస్తున్నాం కాబట్టి సచ్చిదానంద సిన్హా యొక్క పేరు, ప్రఖ్యాతి మనకు అవసరమైనటువంటి అంశంగా దృష్టి అందించుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ నుంచి అనేక కమిటీలు ఏర్పడి పనిచేసినాయి. రాజ్యాంగ పరిషత్ నుండి అనేక కమిటీలు ఏర్పాటు అయ్యి పనిచేయటం జరిగింది. ఈ కమిటీలలో ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, కీలకంగా పనిచేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కమిటీ ఏమిటి అంటే సలహా సంఘం. దీన్ని మనం అడ్వైజరీ కమిటీగా పేర్కొంటాం. మీ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 54+1. ఈ ప్లస్ అంటే 1 అంటే ఎవరితను? చైర్మన్. మరి రాజ్యాంగ సలహా సంఘానికి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే సర్దార్ పటేల్. గుర్తుంచుకోండి, రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగ పరిషత్ నుండి అనేక కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కమిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పగించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో నుండి ఏర్పడినటువంటి కమిటీలన్నీ కూడా ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. అయితే ఆ కమిటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ఏంటిదంటే సలహా సంఘం. దాన్ని అడ్వైజరీ కమిటీ అంటాం. అతి పెద్దది ఇది, అతి పెద్ద కమిటీ సలహా సంఘం. ఎందుకు సలహా సంఘం అంటే అతి పెద్దది అంటున్నామంటే 54+1, 54 మంది సభ్యులు, ఒక చైర్మన్. ఇదే అతిపెద్ద కమిటీ. కాబట్టి రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన అతిపెద్ద కమిటీ అంటే సలహా సంఘం. దాంట్లోని సభ్యుల సంఖ్య అంటే 54+1. మరి దీనికి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే ఈ కమిటీలలో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీ ఏంటంటే రాజ్యాంగ రచనా కమిటీ. దీన్నే మనం ఏమంటున్నాం? డ్రాఫ్టింగ్ కమిటీగా పేర్కొంటున్నాం. డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పినా లేక రచనా కమిటీ అని చెప్పినా కూడా ఒకటే. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ఏర్పాటైన కమిటీల్లో అత్యంత ముఖ్యమైనటువంటి కమిటీగా మీరు దృష్టి అందించుకోవాలి. సరే, మరి దీనికి ఈ రచనా కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరు రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా పనిచేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అంటే
బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. సభ్యులు 7 ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీరితో పాటు గోపాలస్వామి, అయ్యంగార్, అలాగే అల్లాడి కృష్ణస్వామి, అయ్యర్, కేఎం మున్షి, అలాగే మహమ్మద్ సయ్యద్, సాదుల్లా, అలాగే బిఎల్ మిత్తర్, అలాగే డిపి ఖైతాన్. వీళ్ళు రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నటువంటి సభ్యులు. దీనికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఈ బిఎల్ మిత్తర్ అనేటటువంటి ఆయన 1948లో తీవ్ర అనారోగ్యానికి గురైన తర్వాత ఇతని స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి ఎన్ మాధవరావు. ఇతను బిఎల్ మిత్తర్ తీవ్ర అనారోగ్యానికి గురైనాడు. అనారోగ్యానికి ఎప్పుడైతే గురైనాడో ఇతని స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి ఎన్ మాధవరావు. ఏది రచనా కమిటీలోకి తీసుకోబడినటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి డిపి ఖైతాన్. ఇతను 1948లో ఆకస్మిక మరణం పొందటంతో ఇతని స్థానంలో 48లో వచ్చినటువంటి మరొక వ్యక్తి టిటి కృష్ణమాచారి. సో ఇది రాజ్యాంగ రచన కమిటీకి సంబంధించినటువంటి అంశం. భారత రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన కమిటీలలో అత్యంత ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. దాన్నే మనం రచనా కమిటీ అంటున్నాం. ఈ రచనా కమిటీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిగతా వాళ్ళంతా సభ్యులు. అయితే దీనిపైన ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ప్రశ్నలని మనం పరిశీలించినట్లయితే గతానికి ఇప్పటికీ ప్రశ్నల యొక్క స్థాయిలో స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాంట్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకని అంటే ఆ రోజున ప్రశ్నలు ఎలా ఉండేవి గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాజ్యాంగ పరిషత్ గురించి ప్రశ్నలు వచ్చేటప్పుడు అంటే ఏ విధమైన ప్రశ్నలు అడిగేవారు? రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది? రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు? రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలు అడిగేటటువంటి వాళ్ళు. ద డేస్ హ్యావ్ గాన్. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలా? ఈ రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యుడు కాని వ్యక్తి ఎవరు అని అడిగారు ఒకసారి. సభ్యుడు కాని వ్యక్తి అంటే నీకు ఇక్కడ వాస్తవానికి 7 సభ్యులు ఉండాలి, కానీ 9 మంది సభ్యులు ఉంటారు. ఎందుకని అంటే బిఎల్ మిత్తర్ అనారోగ్యంతో ఆయన రాజీనామా చేస్తే మాధవరావుని తీసుకున్నాం. డిపి ఖైతాన్ ఆకస్మిక మరణించటంతో టిటి కృష్ణమాచార్యని తీసుకున్నాం. కాబట్టి వీటిని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలా? ఎవరి తీవ్ర అనారోగ్య కారణంగా ఎన్ మాధవరావుని రాజ్యాంగ రచనా కమిటీలోకి సభ్యుడిగా తీసుకున్నారు? ఎవరి అనారోగ్యం? తీవ్ర అనారోగ్యం. ఎవరి అనారోగ్యం? బిఎల్ మిత్తర్. ఇట్నుంచి అటు అడిగాడు. మళ్ళీ అట్నుంచి కూడా ఇటు అడగవచ్చును. ఎలా? బిఎల్ మిత్తర్ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు రాజ్యాంగ రచన కమిటీలోకి సభ్యుడిగా తీసుకోబడిన వ్యక్తి ఎవరు? ఎన్ మాధవరావు. ఎవరి ఆకస్మిక మరణం కారణంగా టిటి కృష్ణమాచారిని అంటే రాజ్యాంగ రచన కమిటీలోకి తీసుకున్నది? ఎవరి ఆకస్మిక మరణం? డిపి ఖైతాన్. లేకపోతే ఇట్నుంచి మరి ఇటు అడగవచ్చు. డిపి ఖైతాన్ ఆకస్మిక మరణం కారణంగా రాజ్యాంగ రచన కమిటీలోకి తీసుకోబడిన సభ్యుడు ఎవరయ్యా అంటే టిటి కృష్ణమాచారి. ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మీకు ఈ రాజ్యాంగ రచన కమిటీ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాబట్టి దీనికి సంబంధించిన చైర్మన్ కానీ సభ్యులకు సంబంధించినటువంటి అంశాల పేర్లు కానీ మనం ఖచ్చితంగా దృష్టి అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే
ఈ రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కమిటీల గురించి మీకు నేను ఒక ఇంపార్టెంట్ అంశం, కమిటీలు, రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన కమిటీలు. ఎందుకండి ఈ కమిటీల గురించి మనం మాట్లాడాలి అంటే, వాస్తవంగా రాజ్యాంగ పరిషత్ సభ్యులు మొత్తం ఒక దగ్గర కూర్చొని రాజ్యాంగాన్ని అప్పటికప్పుడు కూర్చొని రాయలేదు. మరి ఏం చేశారు అని అంటే, రాజ్యాంగానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ ప్రతి, చిత్తు ప్రతి ఒక ముసాయిదాని బిఎన్ రావు తయారు చేసి రాజ్యాంగ పరిషత్కు సమర్పిస్తే, ఆ రాజ్యాంగ పరిషత్కు సమర్పించినటువంటి ముసాయిదా పైన అనేక కమిటీలను ఏర్పాటు చేస్తే, ఈ కమిటీలు అనేవి ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలు ఏవైతే ఉన్నాయో 60 దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలని అధ్యయనం చేశారు. 60 దేశాల రాజ్యాంగాలని అధ్యయనం చేసి మన రాజ్యాంగానికి రూపకల్పన చేయటం జరిగింది. అందుకని అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిపేటప్పుడు అంబేద్కర్ భావోద్వేగానికి లోనై ఒక మాట అంటాడు. ఏమని? ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించాము అని పేర్కొనటానికి నేను గర్విస్తున్నాము. ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించాము అని పేర్కొనటానికి నేను గర్విస్తున్నాను. ఎందుకన్నాడు ఆ మాట? ప్రపంచంలో 60 దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందులోని విషయాలన్నింటిని పరిశీలించిన తర్వాత ఏవైతే భారతదేశ పరిస్థితులకు, భారత ప్రజలకు అనుగుణంగా ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని భారత రాజ్యాంగంలో పొందుపరిచాము. కాబట్టి 60 దేశాల రాజ్యాంగాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించాము అనే విషయాన్ని పేర్కొనటం జరిగింది. మరి కమిటీలన్నింటినీ కూడా మనం పరిశీలించేటప్పుడు ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన కమిటీలను కూడా మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో మొదటిది స్టీరింగ్ కమిటీ. అలాగే నియమ నిబంధనల కమిటీ, అలాగే స్టాఫ్ అండ్ ఫైనాన్స్ కమిటీ, అలాగే జెండా అడ్హాక్ కమిటీ. ఈ 4 కమిటీలకు కూడా చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ఈ 4 కమిటీలకు కూడా చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ 4 కమిటీలకు కూడా వీరు చైర్మన్గా పనిచేశారు. వీరి తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్రాథమిక హక్కుల సలహా సంఘం, అలాగే మైనార్టీ హక్కుల సలహా సంఘం, అలాగే షెడ్యూల్డ్ జాతుల హక్కుల సలహా సంఘం, మొత్తం రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన అడ్వైజరీ కమిటీ, అలాగే రాష్ట్రాల అధికారాల కమిటీ, అలాగే రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ.
వీటన్నిటి కూడా చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వీటన్నిటి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్గా పనిచేశారు. ప్రాథమిక హక్కుల సలహా సంఘం, మైనార్టీ హక్కుల సలహా సంఘం, షెడ్యూల్డ్ జాతుల హక్కుల సలహా సంఘం, అడ్వైజరీ మొత్తం రాజ్యాంగ పరిషత్ సంబంధించిన సలహా సంఘం, అదేవిధంగా రాష్ట్రాల అధికారాల కమిటీ, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ, వీటన్నిటికి కూడా చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. కాగా మరి కేంద్ర రాజ్యాంగ కమిటీ, అలాగే యూనియన్ పవర్స్ కమిటీ, అలాగే రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, ఈ మూడింటికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. అంటే మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలలో ఎక్కువ కమిటీలకు ప్రాతినిధ్యం వహించి, ఎక్కువ కమిటీలలో ఉండి, ఎక్కువ కమిటీలు వీళ్ళ చేత నడపబడినవి ఆ ముగ్గురు ముఖ్యులు ఎవరయ్యా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఉంది. ఏంటంటే బాబు రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్లస్ సర్దార్ పటేల్, అలాగే ప్లస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈ నలుగురు కూడా బాబు రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈ నలుగురు కూడా రాజ్యాంగ పరిషత్తులో అత్యున్నతమైన విధాన నిర్ణయాక మండలిగా, విధాన నిర్ణయాక మండలి లేదా అత్యున్నత విధాన నియంత్రణ మండలిగా పనిచేశారు అని చెప్పి పేర్కొన్న వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీ వేర్. అత్యున్నత విధాన నిర్ణయాక మండలిగా పనిచేశారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ గ్రాన్విలే ఆస్టిన్ ఈయన చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఈ నలుగురే అత్యున్నతమైన విధాన నిర్ణయాక మండలిగా పనిచేశారు. ఎవరెవరు? రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. వీళ్ళు అత్యున్నత నియంత్రణ మండలిగా, నిర్ణయాక మండలిగా పనిచేశారని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి గ్రాన్విలే ఆస్టిన్. ఈ గ్రాన్విలే ఆస్టిన్ ఒక ఇంపార్టెంట్ అయిన గ్రంథం రాశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి గ్రాన్విలే ఆస్టిన్. ఇతను ఈ నలుగురిని అత్యున్నత విధాన నిర్ణయాక మండలిగా పేర్కొన్నారు. మరి భారత రాజ్యాంగ పరిషత్ నుంచి ఈ కమిటీలు మాత్రమే ఏర్పడి పనిచేశాయా, లేక వీటికి మించిన ఇంకా ఏమైనా కమిటీలు ఉన్నాయా అని పరిశీలించినప్పుడు ఇవి కాకుండా ఇతర ఇంపార్టెంట్ అయిన కమిటీలు కూడా ఉన్నవి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కమిటీలు ఉన్నవి. ఆమె ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైనటువంటి కమిటీలలో ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, దీనికి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి జేబీ కృపలాని. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ ఉప కమిటీకి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి జేబీ కృపలాని. అలాగే ముఖ్యంగా
మైనార్టీ హక్కుల ఉప కమిటీ, దీనికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ హెచ్సి ముఖర్జీ. అలాగే ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కేఎం మున్షి. వీరు ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీకి చైర్మన్గా పనిచేశారు. అలాగే హౌస్ కమిటీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. వీరు హౌస్ కమిటీకి చైర్మన్గా పనిచేశారు. అలాగే క్రెడెన్షియల్స్ కమిటీ, దీనికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. వీరు క్రెడెన్షియల్స్ కమిటీ అంటే ఏంటి? రాజ్యాంగ పరిషత్తులో పనిచేసినటువంటి సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అంటే ఎంతమంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, ఎంతమంది కార్మిక నాయకులు ఉన్నారు, ఎంతమంది పీజీ అంతకంటే ఎక్కువ చదివినారు, ఎంతమంది డిగ్రీ వరకు చదివినారు, ఎంతమంది పీయూసీ చదివినారు, ఎంతమంది స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినారు, ఇలా అన్ని విషయాల గురించి కూడా తెలియజేసేటటువంటి కమిటీనే మనం క్రెడెన్షియల్స్ కమిటీగా పేర్కొంటున్నాం. అలాగే ఇవి మాత్రమే కాకుండా మనకు ఈ ఈశాన్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల యొక్క హక్కుల కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈశాన్య ప్రాంతాల హక్కుల కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి గోపీనాథ్ బార్డోలాయ్. వీరు ఈశాన్య ప్రాంతాలకు. అలాగే మరి అస్సామును మినహాయించి ఇతర ఈశాన్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హక్కుల కమిటీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఏవి థక్కర్. కాగా సుప్రీంకోర్టు సన్నాహక కమిటీకి దీనికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి వరదాచార్యార్. ఇతన్నే వరదాచార్యార్ అన్న ఇతనే, వరదాచార్య అని చెప్పినా కూడా ఇతనే. అలాగే పార్లమెంటు నియమ నిబంధనల కమిటీ, దీనికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి జీవి మావులంకర్. ఇవాళ భారతదేశంలో పార్లమెంటు ఏ నియమ నిబంధనలను అయితే ఆధారం చేసుకొని పనిచేస్తుందో ఆ నియమ నిబంధనలకు అవసరమైనటువంటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జీవి మావులంకర్. అలాగే ఆర్థిక వ్యవహారాల కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి నళిని రంజన్ సర్కార్. అలాగే రాజ్యాంగ పరిషత్తు నుంచి మరి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎస్కే థార్ కమిటీ. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ఏర్పాటైనటువంటి కమిటీలు. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇంతకుముందు మనం కొన్ని కమిటీలు చెప్పుకున్నాం. ముఖ్యంగా మరి రచనా కమిటీకి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతిపెద్ద కమిటీ సలహా సంఘానికి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అవి మాత్రమే కాకుండా
నాలుగు కమిటీలకు నియమ నిబంధనల కమిటీ, స్టీరింగ్ కమిటీ, జెండా అడా కమిటీ, స్టాఫ్ అండ్ ఫైనాన్స్ కమిటీ 4 కమిటీలకు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 6 కమిటీలకు ఆయన చైర్మన్గా పనిచేస్తే మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 3 కమిటీలకు చైర్మన్గా పనిచేశారు. 4, 3, 7 ప్లస్ 6 13 కమిటీలకు ఆ ముగ్గురే చైర్మన్గా పనిచేశారు. 13 కమిటీలకు. అంబేద్కర్ ఒక కమిటీ 14 కమిటీలు. అవి కాకుండా ఇక్కడ రాసిన కమిటీలను మీరు ఒకసారి పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ఎన్ని కమిటీలు ఏర్పడి పనిచేసినవి, రాజ్యాంగ రచనలో ఈ కమిటీలన్నీ కూడా ఎలా పనిచేసినవనే అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చును. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు జేబీ కృపలాని, మైనార్టీ హక్కుల ఉప కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ హెచ్సి ముఖర్జీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ అధ్యక్షుడు కేఎం మున్షి, హౌస్ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్యకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈయన ఇంకొక కమిటీ కూడా చైర్మన్ గా పనిచేసినాడు. ఏంటవి? ఆనాడున్న చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల్లో దీనికి కూడా వీరు చైర్మన్ గా పనిచేశారు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకని అంటే ఇవాళ భారతదేశంలో రాష్ట్రాలు కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అలా కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడైతే వీటినైతే అంటున్నామో ఆ రోజుల్లో అలాంటి ప్రాంతాలని చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలని చెప్పి పేర్కొనేవారు. వాటిని ఎలా ఏర్పాటు చేయాలి, అక్కడ పరిపాలన ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి మరి రాజ్యాంగ పరిషత్తుకు అంటే సలహాలు ఇవ్వటం కోసం ఏర్పాటైన ఈ కమిటీ కూడా భోగరాజు పట్టాభి సీతారామయ్యే నేతృత్వం వహించడం జరిగింది. అలాగే క్రెడెన్షియల్స్ కమిటీ ఎంతో చెప్పాను. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ అంటే అస్సాంతో సహా కలుపుకుంటే గోపీనాథ్ బార్డోలాయ్, అస్సాంను మినహాయించి ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల కమిటీకి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఏవి తక్కర్. కాగా సుప్రీంకోర్టు సన్నాహ కమిటీకి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి వరదాచార్య. ఈ వరదాచార్యులు ఎవరైతే ఉన్నారో ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతను కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాడు. కానీ రాజ్యాంగ పరిషత్తు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి గురించి కూడా అంటే రూపకల్పన చేసేటప్పుడు ఇతని యొక్క సేవలని తీసుకున్నారు. అలాగే పార్లమెంటరీ నియమ నిబంధనల కమిటీకి చైర్మన్ జీవి మావలంకర్, ఆర్థిక వ్యవహారాల కమిటీకి చైర్మన్ నళిని రంజన్ సర్కార్, భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు మనందరికీ తెలుసు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే మరి సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడే సింధీ భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక సింధ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒరియా భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కమిషన్ సూచించింది. దాని ప్రకారం 1935లో మరి ప్రత్యేక సింధ్ రాష్ట్రాన్ని అలాగే ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అనేక రాష్ట్రాలని భాషా ప్రాతిపదికపైన ఏర్పాటు చేశారు. దీంట్లో ముఖ్యంగా వేరే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికపైన ఏర్పాటైన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే. అలాగే మీకు గుజరాత్ కానివ్వండి, ఇవన్నీ కూడా భాషా ప్రాతిపదిక పైన ఏర్పాటైనటువంటి రాష్ట్రాలే కాబట్టి పేర్లు కూడా రాష్ట్రాల పేర్లు కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ అస్సాం రాష్ట్రం పేరున్నా, బెంగాల్ రాష్ట్రం పేరున్నా, లేక ఒరిస్సా రాష్ట్రం పేరున్నా, తమిళనాడు ఉన్నా, లేకపోతే కర్ణాటక ఉన్నా, మరాఠా ఉన్నా, పంజాబీ ఉన్నా, గుజరాత్ ఉన్నా, కాశ్మీర్ ఉన్నా, ఇవన్నీ కూడా భాషల పేరు మీద, ఈవెన్ మణిపూర్ రాష్ట్రం, ఇవన్నీ కూడా భాషల పేరు మీద ఏర్పాటైన రాష్ట్రాలు కానీ మనం దృష్టి అందించుకోవాలి. దానికోసం ఏర్పాటైన కమిటీనే ఎస్కే తార్ కమిటీ. ఇవి భారత రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన ఇంపార్టెంట్ అయిన కమిటీలు. ఇక్కడ నేను మీకు ఒక కంక్లూజన్ చెప్తాను. ఇవి మాత్రమే కాకుండా మీకు ఇంకా కూడా కమిటీలకు సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన కావాలంటే లోతైన అవగాహన మీరు కేవలం ఒక కానిస్టేబుల్ ఎగ్జాము లేక సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ మాత్రమే కాదు, నేను ఇంకా కూడా సివిల్ సర్వీస్ వరకు రాయాలనుకున్నప్పుడు కూడా దాని విశ్లేషణాత్మకంగా ఇంకా మీకు లోతైనటువంటి అవగాహన కావాలన్నప్పుడు ఈ బుక్ను కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే అందులో చాలా చాలా క్లారిటీగా ఇంకా ఉంటుంది. మన క్లాసుకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మీకు ఎక్కడైతే అవగాహన అవసరమో వాటిని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని మీకు రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా వహించిన వ్యక్తి ఎవరంటే సచ్చిదానంద సిన్హా పేరు చెప్పాం. అతని పేరు ఎందుకు మనం గుర్తుంచుకోవాలంటే ఈ రోజు కూడా మనం ప్రోటెన్ స్పీకర్ అనేది ఒక కాన్సెప్ట్, అందుకని నేను దాని వివరణ ఇచ్చిన. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మనం క్లాసులో చెప్తాం. కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్తోనే ఆ కమిటీ దానికి చైర్మన్ ఎవరు ఇలా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా దృష్టి ఉంచుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మీరు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగం ఎలా తయారయ్యింది అన్నప్పుడు, భారత రాజ్యాంగం ఎలా రూపొందించబడ్డది అన్నప్పుడు బిఎన్ రావు మొదటి
ముసాయిదాని రూపొందించినారు. దాన్ని మనం డ్రాఫ్ట్ అంటున్నాం, చిత్తుప్రతి అని కూడా అంటాం. దీన్ని రూపొందించి ఎవరికి ఇచ్చినారు? రాజ్యాంగ పరిషత్కు సమర్పించారు. రాజ్యాంగ పరిషత్కు సమర్పించిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్ నుంచి అనేక కమిటీలు ఏర్పడ్డవి. ఏం చేసినవి అంటే ఈ ముసాయిదా ప్లస్ ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలు, వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ కమిటీలు ఏం చేసినవి అంటే ఒక నివేదిక తయారు చేసినాయి. ఆ నివేదికను తయారు చేసి రాజ్యాంగ పరిషత్కు సమర్పించినాయి. రాజ్యాంగ పరిషత్కు సమర్పిస్తే ఇప్పుడు ముసాయిదాలోని అంశాలు, ఈ కమిటీ చర్చించిన నివేదికలోని అంశాలు, సమర్పించిన నివేదికలు, దీనిపైన రాజ్యాంగ పరిషత్ చర్చ చేసింది. చర్చ చేసినప్పుడు అనేక మంది కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించినారు. కమిటీలు ఇచ్చిన నివేదిక పైన అనేక సవరణలు కూడా అంటే వాళ్ళు చేశారు రాజ్యాంగ పరిషత్తులో. అప్పుడు ఈ సవరణలన్నింటినీ చర్చించిన తర్వాత, ఈ నివేదికను చర్చించిన తర్వాత, ఈ రాజ్యాంగ పరిషత్తు వేటినైతే ఆమోదిస్తుందో, ఈ ఆమోదం తెలిపిన తర్వాత ఆమోదం తెలిపినటువంటి విషయాలని రాజ్యాంగంలో పొందుపరిచిన రచనా కమిటీకి అధ్యక్షుడు అంబేద్కర్. అంటే రాజ్యాంగ పరిషత్తు వేటి గురించి చర్చించిందయ్యా అంటే మొదటి ముసాయిదా, 60 దేశాల రాజ్యాంగాలు, వీటన్నిటిని పరిశీలించి తమ నివేదికలు తయారు చేశారు. ఉదాహరణకి సుప్రీంకోర్టు ఉంది. భారత సుప్రీంకోర్టు ఎలా ఏర్పాటు చేయాలంటే నీకు బిఎన్ రావు ముసాయిదాలో పొందుపరిచారు. సుప్రీంకోర్టు కమిటీ ఏం చేసింది? అనేక దేశాలలో ఉన్న సుప్రీంకోర్టులను పరిశీలించిన తర్వాత మన సుప్రీంకోర్టు ఎలా ఉండాలో ఒక నివేదికను తయారు చేసి రాజ్యాంగ పరిషత్కి ఇచ్చింది. దానిపైన చర్చ జరిపేటప్పుడు అనేక మంది సభ్యులు సవరణలను ప్రతిపాదించినారు. అంటే నివేదికపై చర్చ జరిగింది, సభ్యులు సవరణలు ప్రతిపాదించినారు. వీటన్నిటిని చర్చించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులోని మెజార్టీ సభ్యులు దేన్నైతే ఆమోదిస్తారో ఆమోదించిన విషయాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పొందుపరిచిన రచనా కమిటీకి అధ్యక్షుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే భారత రాజ్యాంగం ఇలా రూపొందించబడ్డది, ఇలా తయారు చేయబడింది. ఇది రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన కమిటీలకు సంబంధించినటువంటి అంశాలు. మనం రాజ్యాంగ పరిషత్తుని గురించి చర్చించేటప్పుడు ముఖ్యంగా మీకు నేను ఇంతకుముందు స్టార్టింగ్లో బోర్డు పైన రాసేటప్పుడు చాలా స్పష్టంగా పేర్కొన్నాను. దాని చరిత్ర, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు సంబంధించిన చరిత్ర, ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం, ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ నుంచి ఏర్పాటైన కమిటీలు, ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ పనిచేసిన విధానాన్ని గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. ఓకే.